హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు నేను చాలా టేస్టీగా ఎమ్మీగా అండి మన ఎండు చేపలు, ఇది అందరికైతే నచ్చదండి, తినే వాళ్ళకి చెప్తున్నాను. చాలా టేస్టీగా ఎండు చేపల ఫ్రై అండి ఇది. మనం పప్పుచారుతో కానీ లేకపోతే మన రసంతో కానీ దేనితైనా మిక్సింగ్ కోసం బాగుంటుంది. ఇలా ఉట్ రైస్లో కూడా బాగుంటుందండి. అట్లా అదిరిపోయే టేస్ట్తో ప్రిపేర్ చేశాను. దానికి మళ్ళీ మంచింగ్కి ఈ పచ్చిమిర్చి కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసేసి కరివేపాకు ఇవి కూడా అండి, వీటన్నిటి మిక్స్ చేసుకొని తింటే టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి, మామూలుగా లేదు అసలు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. హాయ్ అండి, ఇప్పుడు మనం ఏంటంటే డ్రై ఫిష్ ఎండు చేపలు అండి ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇవి నేను బయట నుంచి ప్యాకెట్ తెచ్చాను. ఫస్ట్ దానికోసం ఏంటంటే ఒక బౌల్ తీసుకున్నాను. బౌల్ తీసుకొని కొన్ని వాటర్ తీసుకున్నాను అండి, నార్మల్ వాటరే, గమనించండి. ఈ వాటర్లో ఏంటంటే అండి మనం కొంచెం సాల్ట్ వేసాం అనమాట, కొంచెమే లైట్గా సాల్ట్ వేసేసాను. మనకి ఎన్ని ఫిష్ కావాలో అవి ఈ వాటర్లో వేసేస్తున్నాను. ఈ చేపలనండి మనం ఇందులో వేసాక దగ్గర దగ్గరకు ఒక ½ అవర్ వరకు మనం వీటిని ఇందులోనే ఉంచేసేయాలన్నమాట. ఆ తర్వాత మనము శుభ్రంగా వీటిని వాష్ చేసుకుంటే బాగా వస్తాయి అన్నమాట. మంచిగా మనకి అంటే డ్రైగా ఉంటుంది కదండి, వాటర్లో ఉన్నందుకు ఏంటంటే అవి కొంచెం మంచిగా మెత్తగా అయిపోతే, క్లీన్ అయిపోతే చక్కగా మనకి ఫ్రై చేసుకున్నా కానీ బాగుంటుంది అనమాట తినడానికి. దానికోసమని ఇవ్వండి ఇట్లా వాటర్లో వేసేసాను. తర్వాత ప్రాసెస్ మళ్ళీ చూపిస్తాను అండి నేను మీకు. ఇవి ఇలా వదిలేద్దాము ఒక ½ అవర్. ఇదిగోండి ఇట్లా ½ అవర్ తర్వాత మనం శుభ్రంగా వీటిని ఇట్లా ముందు ఫస్ట్ వీటిని రబ్ చేసుకోవాలి. ఇట్లా రబ్ చేసుకుంటే దీనికి ఇదంతా పోతుంది అనమాట. చూడండి చక్కగా మనం ఇట్లా రబ్ చేసుకోవాలి. కొన్ని చేపలు అయితే అండి కొంచెం వాటర్లో వేయగానే మెత్తగా అయిపోతాయి, వాటికైతే అంత టైం ఉండదు అనమాట. శుభ్రంగా మనం ఒక 6 నుంచి 7 సార్లు శుభ్రంగా వాష్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. పూర్తిగా డ్రై అయిపోయినాయి కాబట్టి కాసేపు మనం ఏంటంటే నీళ్ళల్లో ఉంచితే అండి అవి కొంచెం మెత్తగా మనం ఫ్రై చేసుకున్నప్పుడు మనకు బాగుంటుంది అనమాట, టేస్ట్ బాగుంటుంది. కొంచెం తినడానికి కూడా మనకి మంచిగా అనిపిస్తుంది అనమాట. దానికోసం అని చెప్పాను నేను, ఏం లేదు. ఇదిగోండి శుభ్రంగా ఇట్లా మనము వాష్ చేసేసుకోవాలి, ఇట్లా రబ్ చేసుకోవాలి. మొత్తం ఇట్లా శుభ్రంగా మనము రబ్ చేసుకోవాలండి. రబ్ చేసుకుంటూ దీన్ని వాష్ చేసుకోవాలి. నేను ఒక 5 to 6 టైమ్స్ వాష్ చేసుకొని నేను మీకు చూపిస్తాను. మనం పైకి ఇందులో సాల్ట్ కూడా వేసాం కదండి లైట్గా, సో నీట్గా క్లీన్ అయిపోతాయి అనమాట, మనకి ఇబ్బంది ఏం లేదు. చూడండి చూపిస్తాను వాష్ చేసుకొని వచ్చాక ఎట్లున్నాయో. ఇది కూడా చూడండి శుభ్రంగా వాష్ చేసాను అనమాట, ఇట్లా మంచిగా వచ్చేసినాయండి. ఇప్పుడు వీటికి మనం మ్యారినేట్ చేసుకున్నాము. చూడండి పసుపు, మీది ఉప్పు చేప కనుక అయితే అండి, ఉప్పు చేపలు ఉంటాయి కదా, అవైతే కనుక సాల్ట్ చాలా తక్కువ వేసుకొని తెలిసిపోతుంది, లేదంటే కొంచెం సాల్ట్ వేసుకోండి. ఉప్పు చేపలు అయితే కనుక ఉప్పు అసలు అవసరం కూడా ఉండదండి, సరిపోతుంది. ఇవి మామూలు చేపలు అనమాట, అందుకోసం అని చెప్పేసి నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొంచెం కారం అనమాట, ఒక ½ టేబుల్ స్పూన్ అట్లా. లేదు మీరు ఎక్కువ తినగలరంటే కనుకండి మీరు కొంచెం వేసేసుకోండి, ఇబ్బంది ఉండదు, బాగుంటుంది ఫ్రై అయినప్పుడు. చూడండి చక్కగా ఇట్లా మనం ఈ చేపలకి ఈ ఉప్పు కారాలన్నీ కూడా పెట్టేసి మనం మంచిగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇది ఇట్లా ఒక 5 మినిట్స్ సరిపోతుందండి, ఓన్లీ 5 మినిట్ సరిపోతుంది అనమాట. ఈ 5 మినిట్స్ మనం మ్యారినేట్ చేసిన ఫిష్ అండి. ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసుకున్నాం. దానికోసం ఏంటంటే నేను బాండీ తీసుకున్నాను. మీకు బాండీనే కాదండి, మన దోశలు వేసుకున్న పెనం కానీ నాన్ స్టిక్ పాన్స్ కానీ ఎందులో ఉంటే మీరు ఎందులో అయినా కానీ ఫ్రై చేసుకోవచ్చు. ఆయిల్ తక్కువే పడుతుందండి. బట్ నేనేంటంటే కొంచెం కళాయిలో వేయించుకుందాంలే బాగుంటుంది అన్నట్టు నేను కళాయి పెట్టేశాను. స్టవ్ ఆన్ చేసేసి కళాయి పెట్టేశానండి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ అనేది ఎక్కువ పట్టదండి, కేవలం 1 టేబుల్ స్పూన్ కానీ లేకపోతే 1½ కానీ. ఇందులో కావాలంటే అండి మీరు ధనియాల పౌడరు అవి కూడా మంచిగా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఈ మ్యారినేటివ్కి. నేనైతే వేయట్లేదండి, కొత్తిమీర వేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ కొత్తిమీర లేకపోతే ఆ పౌడర్ వేసుకోవచ్చు. అసలు ఆ 2 అయిపోయినా ఏం కాదండి, ఇంకా మిగిలిన అన్నీ వేస్తే కూడా కొంచెం టేస్ట్ డిఫరెంట్గా మారిపోతుంది. కాబట్టి ఎండు చేపకల్లో ఓన్లీ ఉప్పు కారం పసుపు అండి, ఈ 3 ఉంటే చాలా బాగుంటుంది ఫ్రైకి. సో నేనేం వేయట్లేదు అనమాట. ఓన్లీ 2 పచ్చిమిర్చి చీలికలు వేస్తున్నాను అండి, ఇవన్నీ. అలాగే కొంచెం కరివేపాకు. వీటినండి జస్ట్ కొంచెం డ్రై అయ్యే వరకు నుంచి నేను వేరే ప్లేట్లోకి తీసేసుకుంటాను. వీటిని నేను ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఎందుకంటే అండి ఎండు చేపలకి కొంచెం ఈ పచ్చిమిర్చి ఇట్లా ఫ్రై చేసుకొని మనము నంచుకొని తింటూ ఉంటాయండి, ఫ్రైకి టేస్ట్ బాగుంటుంది అనమాట, అందుకోసం అని చెప్పేసి. చూడండి ఇందులో ఈ డ్రై ఫిష్ ఉన్నాయి కదా, ఇవి వేస్తున్నాను అనమాట. ఇవి వేసేయచ్చండి, ఇబ్బంది ఏం లేదు. మంచిగా మరీ మినిమం ఫ్లేమ్ కాకుండా అండి, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనం వీటిని వేయించుకోవాలన్నమాట. ఎందుకంటే లోపల పచ్చిదనం అంతా కూడా మంచిగా కుక్ డ్రై అయిపోయింది కదండి, కొంచెం మెత్తగా బాగుండాలి కదా తినడానికి, దానికోసం చెప్పేసి కొంచెం క్రిస్పీగా రావాలండి. దానికోసం కూడా మనము
ఫస్ట్ ఏమో మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కొంచెం ఆగాక హై ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట. అప్పుడు మన డ్రై ఫిష్ ఫ్రై బాగా వస్తుంది, మనకు కూడా బాగుంటుంది తినడానికి నోటికి. దానికోసం చూడండి చక్కగా ఇట్లా మనం ఒక 4 నిమిషాలు 4 మినిట్స్ అట్లా మనము వదిలేయాలండి, మధ్యలో కలుపుకుంటూ. ఇప్పుడు హైలో పెట్టేసేయండి ఫ్లేమ్, ఇబ్బంది ఏమి ఉండదు. ఇవ్వండి చక్కగా మధ్య మధ్యలో కలుపుకోవాలి. మంచి ఫ్రై అయితేనే బాగుంటాయండి, ఫ్రై అవ్వకపోతే అస్సలు బాగుండదు డ్రై ఫిష్. అందుకే కొంచెం ఫ్రై అయ్యే వరకు మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ అట్లా టర్న్ చేసుకుంటూ ఆఫ్ చేసుకుంటూ మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి. చూడండి ఒకవేళ మీకు ఆయిల్ సరిపోతుందండి, ఆయిల్ అసలు ఎక్కువేం పట్టదు. మంచిగా తవ్వ వాటిలో అయితే బాగా వస్తుందండి ఫ్రై. ఈ కళాయి కన్నా కూడా కళాయిలో ఇంకొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, కానీ వాటిలో ఏంటంటే జస్ట్ మనం అట్లా పెట్టేసి తీసేయచ్చు అనమాట. అది కొంచెం ఈజీగా ఉంటుంది కానీ బట్ నాకు ఎందుకో నచ్చదండి. సో నేను అందుకని ఇందులో చేస్తున్నాను అనమాట. హెల్దీ కదా, అప్పుడప్పుడు మనం కూడా ఫ్రై చేస్తే బాగుంటుంది అనమాట. చూడండి చక్కగా ఇట్లా మనం కలుపుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట. మనం ఉప్పు కారాలు వేసాం కదండి, అందువలన టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా కావాలంటే ఇందులో కొంచెం ఎల్లిపాయ వేసుకోవచ్చు అట్లా అనమాట, ఎవరి టేస్ట్కి తగినట్టు వాళ్ళు. ఓన్లీ అంటే ఎల్లిపాయ ఎండుకారం కూడా వేసుకోవచ్చండి, అది కూడా కొంచెం డిఫరెంట్ టేస్ట్ బాగుంటుంది అనమాట. చూడండి చక్కగా ఈ ఆయిల్ అంతా కూడా ఎలాబరేట్ అయిపోతుంది, చక్కగా వేగాలన్నమాట. ఇది మన పప్పు చారుతో కానీ రసంతో కానీ తింటే ఉంటుందండి, అబ్బా అదిరిపోతుంది అనమాట. చూడండి చక్కగా ఫ్రై అయిపోవాలి. మీకు ఇంకా ఆయిల్ చాలేదనుకోండి ఒకసారి పైనుంచి ఫ్రై చేసేసుకోండి. ఇవి ఉంటున్నాయి కదా ఇప్పుడు మల్టీపర్పస్ ఆయిల్ బాటిల్స్ దొరుకుతున్నాయి కదండి, ఒకటైతే కొనుక్కోండి. ఇది మీషోలో వాటిలో కూడా చాలా తక్కువ వస్తున్నాయి అనమాట. సో వీటిని ఒక్కసారి మనం ఆయిల్ని ఇట్లా ఇట్లా పైన స్ప్రెడ్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రై అంతా కూడా మంచిగా అయిపోయింది కదండి, చూసాము కలర్ కూడా చేంజ్ అయిపోయింది అనమాట. ఇంకా మాడిపోయింది అనుకోండి బాగుండదు అనమాట. రెడీ అయిపోయిందండి. ఫైనల్గా మనము ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసేసాం. చూడండి చూడటానికి కలర్ఫుల్గా ఎంత బాగుందో మన డ్రై ఫిష్. ఇదిగోండి మన ఎండు చేప ఫ్రై అదిరిపోయి టేస్ట్ వచ్చిందండి. చక్కగా మ్యారినేట్ చేసుకొని బాగా వచ్చిందండి, టేస్ట్ అదిరిపోయింది. సాల్ట్ బాగుంది అండ్ కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయండి. ఇది పప్పుచారుకి కానీ లేకపోతే అదేంటి మన రసంకి దేనికైనా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించి నా వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే హెల్తీగా కుకింగ్ చేసుకుందాం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ.